చూడండి, సింధూర ఈ ఇంటి పెద్ద కూతురు, తెలివైంది. ఏ సమస్యనైనా పరిష్కరించే చతురత కలిగింది. ఈ ఇంటి కులదైవం సాక్షిగా ఈ ఇంటి పరువు మర్యాద, బరువు బాధ్యత అవి ఇన్నాళ్లు మీ అమ్మ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అవి ఎవరి చేతికి అప్పగిస్తే ఈ ఇంటి పరువు మర్యాదలు నిలబడతాయి అని ఆలోచిస్తే నాకు ఒకే ఒక్కరు కనిపిస్తున్నారు. మీ మాటల్ని కాదనలేకపోతున్నాను నాన్నగారు. మీరేం చేసినా ఒకటికి 10 సార్లు ఆలోచించి చేస్తారు. నాకు తెలుసమ్మా, నేనేం చేసినా నీకు సమ్మతంగానే ఉంటుంది. బాబు వాసు, అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఆ సొరుగు ఓపెన్ చేయి. ఓ బండి సవ్యంగా నడవాలంటే బండిలాగే ఎద్దుతో పాటు ఆ ఎద్దుకు శ్రమ తెలియకుండా తిరిగే చక్రాలు కూడా ఎంతో ముఖ్యం. ఆ చక్రాలు లాంటితే ఇల్లాలు కూడా. ఆ ఇల్లాలకి తెలివితో పాటు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అన్నిటికీ మించి ఏదైనా సాధించగలనే సంకల్ప బలం ఉండాలి. ఇవన్నీ నా కోడలు తులసిలో ఉన్నాయని నా గట్టి నమ్మకం. అందుకే ఇక నుండి ఈ ఇంటి బాధ్యతలన్నీ నా కోడలు తులసికి అప్పగిస్తున్నాను. నా కోడలు తులసికి నా బిడ్డ పుట్టినరోజు సందర్భంగా నా కోడల్ని ఇంటి యజమానురాల్ని చేస్తున్నాను. నా కోడల్ని ఇంటి యజమానురాల్ని ఇదే నేను మీ అందరికీ ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్.
మావి గారు, చిన్నదాన్ని నాకెందుకు చెప్పండి ఇన్ని బాధ్యతలు? అ, పెద్దవారు వదిన గారు ఉన్నారు కదా. నిజమేనమ్మా, నువ్వన్నట్టు ఈ బాధ్యతల్ని సింధూరకే అప్పగించేవాడిని. కానీ సింధూర ఈ ఇంటి ఆడపడుతుంది. ఆడపడుచుకు పుట్టింటి వాళ్ళు బహుమతులు ఇవ్వాలి కానీ బాధ్యతలు ఇవ్వకూడదమ్మా. వంద మందికి సమాధానం చెప్పగలిగే ఇంటి కోడలు నువ్వుండగా కూతురికి ఇంటి తాళాలు ఇవ్వడం సంప్రదాయం కాదు, సంస్కారం అంతకన్నా కాదు. ఏమంటావమ్మా సింధూరా? ఆ, 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 నేనే ఉంటాను నాన్నగారు. మీరేదంటే నేను అదే అంటాను. ఆ, అదే అంటాను. అది వదిన గారి సంస్కారం మావి గారు. కానీ ఇక నువ్వేం మాట్లాడు. ఇది మీ మావయ్య తీసుకున్న నిర్ణయం. బాబు వాసు, నీ చేత్తో అమ్మాయికి ఆ తాళాలివ్వు. ఇవ్వు వాసు. అలాగే డాడీ. ఇవ్వు వాసు.
తులసి. ఇంటి బాధ్యతలు స్వీకరించిన రోజే నీ ఆడపడుచు పుట్టినరోజు వేడుకలు చేయబోతున్నావు. ఏ లోటు జరగకూడదు. అలాగే మావి గారు. రండి బాబు గారు, భోంచేద్దాం. అక్క ఇక చూడకు, చేజారిపోయింది. అమ్మా 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 రమేష్, బయలుదేరుతున్నావా? అవునమ్మా, అంత ఆప్యాయంగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కదా. వెళ్ళు బాబు, కానీ జాగ్రత్త. ఏం పర్లేదమ్మా, విషపు చుక్క నాతో తీసుకెళ్ళట్లేదు కదా, ఇంకంతా హ్యాపీగానే ఉంటుంది. అమ్మా, నేను వచ్చేంత వరకు దాన్ని మాత్రం బయటికి రానివ్వకు. పిచ్చి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను వెళ్ళొస్తానమ్మా. నమస్కారం రాజావారు. రండమ్మా, రండి. రారా బాబు. నమస్తే అంకుల్. రండమ్మా. నమస్కారం రాజా. మూర్తి గారు, రండి రండి రండి. ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. బర్త్డే బేబీ ఎక్కడ? వచ్చేస్తుంది. మీరు పదండి. వచ్చేస్తుంది. అలాగే. నువ్వా? నువ్విక్కడా? నేనే. షాక్ అయ్యారా? ఎలా వచ్చావు? డిక్కీలో. నిన్ను పద, అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడు, దొంగలా రావడం కాదు, కాస్త మనిషిలా బిహేవ్ చేయి. సెలవిచ్చారు కదా, తూచా తప్పకుండా పాటిస్తాను. ఇక్కడ కానీ ఏమైనా వెర్రివేషాలు వేసావు? తమరే చూస్తారు కదా. చూసింది చాలు, రండి వెళ్దాం. వద్దురా. రమేష్, రా, రా. బాగున్నారు అంకుల్? బాగున్నాను. ఏం రమేష్, ఇదేనా రావటం? అవును అంకుల్. ఏమ్మా జ్వాల, బాగున్నావా? చాలా బాగున్నాను. అంకుల్, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఏంటి బాబు ఆ మాటలు? నన్ను కూడా మీలో ఒకటిగా భావించి మీరే స్వయంగా నన్ను ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. చాలా థ్యాంక్స్ అంకుల్. అలా అనొద్దు బాబు. కలుపుకుంటూ పోతే బంధుత్వం పెరుగుతుంది, కెలుక్కుంటూ పోతే కక్ష పెరుగుతుంది.
జరిగింది ఓ పీడకల. నువ్వు పరాయివాడివి కాదు, నా బిడ్డలాంటి వాడివి. మీరిద్దరూ సుఖంగా ఉండాలన్నదే నా కోరిక. అంకల్, అరే బాబు, ఏంటిది? అబ్బా ఏం ఫ్యామిలీరా, బాత పెట్టి వెన్న రాస్తున్నారు కదరా, చూస్తా. గెస్ట్లందరినీ బాగా చూసుకోవాలి, ఓకే? తులసి, రమేష్ గారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు తులసి? నేను బాగున్నాను. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమేష్ గారు. అదేంటి తులసి, నువ్వు పిలవడం నేను రాకపోవడమా? కానీ విలువ చెయ్యని దానివి ఈ ఇంటికి రాణివైపోయావు కదే. ఇంతకీ జ్వాల ఎక్కడా?